ఏదన్నా ఇక ప్రజలు మనల్ని ఎవరిని పట్టించుకుంటాడు, మనల్ని ఎవడు అడుగుతాడే అన్న ధీమాతో ఉన్నట్టుగా కనపడుతుంది. ఆ పొగరు ఏదైనా ఆ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి నిన్న కారు దగ్గర ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి కారు దగ్గర సిగరెట్ కాల్చుకుంటూ ఇదిగో ఆయనకి ఏం పని ఇక్కడ? ఎన్నికల ప్రచారం ముగిసిన జూబ్లీహిల్స్ చక్కర్లు కొడుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలాగో సిగరెట్. రేవంత్ అన్న మంచిగా ఉన్నది మీ ఎమ్మెల్యేల కథ, మీ శాసనసభ్యుల కథనా? ఎందుకండి ఉన్నారు కదా ఆల్రెడీ ప్రతిపక్ష పార్టీకి 30-35 మంది మీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇగో ఇట్లా స్మోక్ చేసుకుంటున్నారు. దర్జాగా తిరిగారు మరి వాళ్ళు, సైరన్లు వేసుకుని లైట్లు వేసుకుని. ఇంకోటి ఏం తెలుసా, అసలు మనం కూడా మొన్న లాస్ట్ ప్రచారానికి వెళ్ళినప్పుడు మంత్రులందరూ ఎస్కాట్లు వేసుకొని వస్తున్నారు. మనం చూసాము, మనం వెళ్తూ ఉంటే బట్టి గారి కాన్వాయ్ పోతుంది. కారెనక కారు బండెనక బండి కట్టి అన్నట్టు కారెనక కారు బుగ పెట్టుకొని కుయ్ 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 అని పోతా ఉంది. అసలు వీళ్ళకి తెలియనటువంటి పరిస్థితి తెలుసా తెలియదు. ఎలక్షన్స్ టైంలో మంత్రులు అధికారికంగా రాకూడదు, ఎస్కాట్లు వేసుకొని రావద్దు. అసలు ఆ సైలెన్స్ అవన్నీ కూడా తప్పు. ఇక్కడ జూబ్లీహిల్స్ ఎన్నికలని ఏ ఎన్నిక అయినా సరే, ఎన్నికలప్పుడు వాళ్ళ పదవులు పనిచేయవు కదా. సో ఎట్లా తిరుగుతారు వాళ్ళు ఎస్కాట్లు వేసుకొని? దుద్దిల్ల శ్రీధర్ బాబు ఎస్కాట్ వేసుకొని తిరుగుతున్నాడు, బట్టి విక్రమార్క ఎస్కాట్. ఆయన రాలే, నేను లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వస్తా, ఏమాత్రం తగ్గేదేలే అనుకుంటా. అసలు ఈ రోజు జూబ్లీహిల్స్ ఎన్నికలు కనబడ్డా బట్టి? ఎందుకు కనబడలే? ఓడిపోతే ఆ మచ్చ ఎవరి మీదకి పోవాలి? రేవంత్ రెడ్డి మీదకి పోవాలి. ఏం వెళ్ళలేదండి. ఇంకో పెద్ద జోక్ ఏంటంటే, వీళ్ళు అప్పుడే షురు చేసిరంట ఢిల్లీలో. ఏమని? ఢిల్లీలో లాబింగ్ షురు చేసిరంట. ఇప్పుడు ఎట్లాగో జూబ్లీహిల్స్ ఓడిపోబోతోంది అంటే వీళ్ళే చెప్పేస్తారు చిలక జోష్యం, ఎట్లాగో జూబ్లీహిల్స్ లో ఓడిపోబోతోంది. సో ఇప్పుడు మేము మాకు ఇవ్వండి నెక్స్ట్ ముఖ్యమంత్రి అని చెప్పి ఒకవైపు బట్టి విక్రమార్క, ఇంకోవైపు పొంగులేటి, ఇంకోవైపు నాకు తెలిసి రాజగోపాల్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అందరూ ముఖ్యమంత్రి క్యాండిడేట్లే. మరి ఆ చైర్ ని కొంచెం డివైడ్ చేసి ఇచ్చేసేయండి అందరు ముఖ్యమంత్రి క్యాండిడేట్లు అని చెప్పి. సో ఇట్లా ఉంది పాపం. ఏమంటాం ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో జూబ్లీహిల్స్ అందరికంటే ఎక్కువ టాస్క్ అయిందంటే రేవంత్ రెడ్డికి. అందుకే కదా ఆయన అన్నిసార్లు రోడ్ షోలు పెట్టుకున్నారు, గల్లీ తిరిగింది. జోక్ ఏంటంటే, ఇప్పుడు అన్నిసార్లు తిరిగినా కూడా ఒకవేళ కాంగ్రెస్ రాకపోతే ఇక ముఖ్యమంత్రికి ప్రాబ్లం. కావాలని ఇప్పుడు కేవలం రేవంత్ అనడానికి లేదు.